బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 4వ తారీఖు ఎపిసోడ్లో దుగ్గిరాల ఇంటికి కనకం కృష్ణమూర్తి వచ్చి పండుగకు కూతుళ్లను అల్లుళ్లను ఇంటికి తీసుకువెళతామంటారు. అయితే మీరు కూడా ఇక్కడికే వచ్చి పండుగ జరుపుకోండి అని అపర్ణ అంటుంది. రేవతి ఇంటికి కావ్య, రాజ్ వెళతారు. బుల్లి స్వరాజ్కు అపర్ణ అమ్మమ్మ, తాను మామయ్య అని నిజం చెప్తాడు రాజ్. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో వినాయక చవితిని గ్రాండ్ గా చేసుకుందామని చెబితే రుద్రాణి కౌంటర్స్ వేస్తుంది. దానికి కుక్కలు, జంతువులు తమకు నచ్చినట్లు చేసుకోవు, మనుషులకు మాత్రమే ఆ స్వభావం ఉంది అని కావ్య రివర్స్ కౌంటర్ ఇస్తుంది. దాంతో బాగా చెప్పావు అని ధాన్యం అంటే చెప్పడం కాదు, బాగా గడ్డి పెట్టింది అని అంటాడు ప్రకాశం. పాపం రుద్రాణి మాత్రం అటు జంతువుగా కాకుండా ఇటు మనిషిగా కాకుండా పుట్టింది, ఏం చేస్తుంది అని ఇందిరాదేవి మరింత సటైర్ వేస్తుంది. ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇంటికొస్తారు. వినాయక చవితి వస్తోందిగా, కూతుళ్లు కడుపుతో ఉన్నారు, మొదటి పండుగను మా ఇంట్లో జరుపుకోవాలనుకుంటున్నాం, అల్లుళ్లను తీసుకువెళతాం అని అంటుంది కనకం. ఇందిరాదేవి సరేనంటుంది, కాని ధాన్యలక్ష్మి ఒప్పుకోదు. మీరే మా ఇంటికి పండుగకు వచ్చేయొచ్చు కదా అని అంటుంది. దాంతో అంతా ఒప్పుకుంటారు. దుగ్గిరాల ఇంట్లోనే కనకం కృష్ణమూర్తితో సహా వినాయక పూజ జరుపుకోవాలని డిసైడ్ చేస్తారు. అదే సమయంలో వదిన కూడా ఉంటే ఎంత బావుండేది అని బయటికి వెళ్లి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కావ్య. అది చూసిన రాజ్ కావ్య వెంటే వెళ్లి ఏమైంది అదోలో ఉన్నావ్ అని అడుగుతాడు. దాంతో తన ఊరిలో ఉన్న ఫ్రెండుకు జరిగినట్లు రాజ్ అక్క రేవతి గురించి చెప్తుంది కావ్య. ఇంతకీ ఎవరు వాళ్ళు అని రాజ్ అంటే మీ అక్క రేవతి అని అంటుంది కావ్య. మా అక్క నీకెలా తెలుసు అని ఆరాటంగా అడుగుతాడు రాజ్. తన గురించి ఎంతో వెతికాను, నాకు దొరకలేదు అనంటాడు. మీకు కూడా తన అడ్రస్ తెలుసు, గతం మర్చిపోయినప్పుడు తన ఇంట్లో 2 రోజులున్నారు, అక్క అని పిలిచారు, తన కొడుక్కి మీ పేరే స్వరాజ్ అని పెట్టుకుందని జరిగిందంతా చెప్తుంది కావ్య. ఇప్పుడు అక్కను వెంటనే ఇంటికి తీసుకురావాలి, పద అనంటాడు. కావ్య ఆపుతుంది. ఇదివరకోసారి తీసుకొస్తే అత్తయ్య తిట్టి పంపించింది అనంటుంది కావ్య. అమ్మ ఎలా రియాక్ట్ అయినా సరే అక్కని ఇంటికి తీసుకురావాల్సిందే. రేపు పండుగ ఉంది కదా, రేపు అక్కని ఇంటికి తీసుకొద్దాం, ముందు అక్కని చూసొద్దాం పద అనంటాడు రాజ్. కావ్య, రాజ్ ఇద్దరు బయలుదేరతారు. మరోవైపు తన ఫ్రెండ్ అపర్ణ ఇంట్లో వినాయక చవితి జరుపుకుందామంటూ స్వరాజ్ మారాన్ చేస్తాడు. నేనుండలేనుగా అనంటుంది రేవతి. కూతురుగా వస్తే ఉండొచ్చుగా అనంటాడు రాజ్. రామ్ అని రేవతి అంటే రామ్ కాదు రాజ్ అనంటాడు. ఆయన మామూలు మనిషి అయ్యారని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ను హగ్ చేసుకుంటుంది రేవతి. నీకు గతం గుర్తుకొస్తే నువ్వు కూడా దూరమైపోతావేమోనని భయపడ్డాను అనంటుంది రేవతి. నిన్న ఇంటికి తీసుకువెళదామని ఫిక్స్ అయ్యాను, రేపు గణేష్ పండుగకు వెళుతున్నాం అని రాజ్ అంటాడు. మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నామా అని స్వరాజ్ అంటే రేయ్ మీ ఫ్రెండ్ కాదురా మీ అమ్మమ్మ అనంటాడు రాజ్. ఏంటి మా ఫ్రెండే మా అమ్మమ్మనా అనంటాడు స్వరాజ్. ఈ రాజే మీ మావయ్య అని రాజ్ అంటే హై మావయ్య ఐ లవ్ యూ అనంటాడు స్వరాజ్. తర్వాత రాజుకు కావ్యకు ముద్దులు పెడతాడు బుల్లి స్వరాజ్. పండక్కి తాను రాలేను అంటుంది రేవతి. ఈసారి తమ్ముడి మీద నమ్మకంతో రా, అమ్మకు దూరం కాకుండా చూసుకుంటాను అని హామీ ఇస్తాడు రాజ్. రాజ్, కావ్య వెళ్లిపోతారు. రేవతి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు హాస్పిటల్లో అప్పు బేబీ చాలా హెల్దీగా ఉందని చెప్తుంది డాక్టర్. అంతలో కావ్య రిపోర్ట్స్ నర్స్ తీసుకొచ్చేస్తుంది. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ కావ్య గర్భసంచి చాలా వీక్ గా ఉందని, 9వ నెల వరకు బిడ్డను మొయ్యలేదని అంటుంది. దాంతో అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. మరోవైపు కావ్యకు పాలిచ్చి రాజ్ ప్రేమగా చూసుకుంటాడు. రాహుల్ కూతురే ఇంటికి వారసురాలవుతుంది. వాళ్లకు పిల్లలు పుట్టకుండా చేసే ఐడియా ఉందని రాహుల్తో రుద్రాణి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.